విశాఖ ఎయిర్పోర్టులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రయాణికులు ఆర్తనాదాలు చేసుకుంటూ పరుగులు పెట్టారు. అంబులెన్స్ హడావుడి, గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది. ఇదే సమయంలో ఎన్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అసలు ఎయిర్పోర్టులో ఏం జరుగుతుందో అర్థం కాక అంతా కంగారు పడ్డారు. అయితే ఇదంతా మాక్ డ్రిల్ అని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు విమానాశ్రయాల్లో అనుసరించాల్సిన అత్యవసర సహాయక చర్యలపై మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖలు తుఫాన్ విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రాణ నష్టాన్ని తగ్గించగలమని అధికారులు తెలిపారు. ఎయిర్పోర్ట్లు సంబంధించిన వరకు ఎయిర్పోర్ట్లో ఎటువంటి కెలామిటీస్ జరిగినప్పుడు, సైక్లోన్ కానీ లేకుంటే ఫైర్ ఇన్సిడెంట్ కానీ జరిగినప్పుడు అక్కడ స్టాండర్డ్ అయినటువంటి ప్యాసింజర్స్ని కానీ లేకపోతే దానిలో ఇంజూరీ అయిన ప్యాసింజర్స్ని కానీ ఏ విధంగా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలి, సో వాటికి ఏ ఏజెన్సీస్ని కాంటాక్ట్ చేయాలి, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి, వాళ్ళ యొక్క రోల్ ఏంటి అనేది అన్ని ఒక మాక్ ఎక్సర్సైజ్ కింద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఈరోజు చేయడం జరిగింది. Apart from routine operations, relief and rescue operations, NDRF is very committed to the nations in conducting capacity building programs, which means we also interest in building the strength of the community, because community is always the first responder in case of any disaster. So based on that program, NDMA as an apex supervision body has organized a mock exercise in association with Airport Authority of India.